హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అయితే ఈరోజు మనం టాపిక్లో మనం చెప్పుకోబోతున్నామండి. సో ద టాపిక్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంటే ముందు మనం సెంటెన్స్ గురించి నేర్చుకుందామండి. సో మనకి సెంటెన్స్ గ్రామర్లో సెంటెన్స్ అనేది బేసిక్ గ్రామాటికల్ యూనిట్ అండి సెంటెన్స్ అనేది. సో ఆ సెంటెన్స్లో మనం ఏంటి హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ అన్న విషయాన్ని మనం చూద్దామండి. సో ఇన్ గ్రామర్ ఏ సెంటెన్స్ ఈజ్ ద బేసిక్ గ్రామాటికల్ యూనిట్. ఒక బేసిక్ థింగ్ అనేది సెంటెన్స్ గ్రామర్లో ఒక బేసిక్ థింగ్ అండి. ఇట్ కంటైన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. సో అసలు సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక సర్టైన్ థాట్ ఇవ్వడానికి యూజ్ చేస్తే మనం సెంటెన్స్. సపోజ్ ఏ బాయ్ ఈజ్ వాచింగ్ మూవీ అన్నాం. ఏ బాయ్ ఈజ్ వాచింగ్ మూవీ అన్నాం. ఏ బాయ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అన్నాం. ఏ బాయ్ ఏ బాయ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఇవన్నీ వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ని మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా సెట్ చేసి రాసి ఒక కంప్లీట్ మీనింగ్ లేదా థాట్ ఇస్తున్నాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. దట్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. అకార్డింగ్ టు గ్రామర్, a sentence contains two things. One is subject, another one is predicate. So సెంటెన్స్ గ్రామర్ వైజ్ రెండు థింగ్స్ని కలిగి ఉంటుందండి. వన్ ఈజ్ సబ్జెక్ట్, అనదర్ వన్ ఈజ్ ప్రెడికేట్. సో వన్ ఈజ్ సబ్జెక్ట్, అనదర్ వన్ ఈజ్ ప్రెడికేట్. వాట్ ఈజ్ సబ్జెక్ట్ అంటే దాన్ని మనం కర్త అంటాం. సో దాన్ని ఏ సబ్జెక్ట్ రిఫర్స్ టు ద డూయర్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ వాట్ the sentence is all about. It is either of a person, a place, a thing, an idea that come in the form of noun or a pronoun. So సబ్జెక్ట్ నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు అండి, నామవాచకం కావచ్చు, సర్వనామం కావచ్చు. దేని గురించి అయితే మాట్లాడతారో దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. ప్రెడికేట్. వెన్ కమ్స్ టు ప్రెడికేట్, సో predicate is a part of the sentence or a clause that tells the subject is doing or what the subject is. సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏం చేస్తుంది అని చెప్పేది ప్రెడికేట్. సపోజ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ఏ బాయ్ ఈజ్ వాచింగ్ హెచ్ అండి ఏ మూవీ అని అన్నాను. ఇందులో ఏ బాయ్ ఈ సబ్జెక్ట్ అండి. ఏ బాయ్ ఈజ్ సబ్జెక్ట్. సో వాచింగ్ ఏ మూవీ ఈజ్ ప్రెడికేట్. సో సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్పేది ఏంటి, ప్రెడికేట్. ఎవరు చేస్తున్నారు ఏంటి అనే ఐడియా ఇచ్చేది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది రిఫర్స్ టు ద డూయర్ యాక్షన్. ఏం చేస్తున్నాడు, ద సెంటెన్స్ ఇన్ ఆల్ ద అబౌట్. ఇట్ ఈస్ ఎయిదర్ అబౌట్ ఎ పర్సన్, ఎ ప్లేస్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, వాచింగ్ మూవీ అబ్బాయి చేస్తున్నాడు. సో దట్ ఈస్ సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు, మూవీ వాచ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ప్రెడికేట్. అంటే ఏం పని ఏం చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. ఒక వాక్యంలో కర్త మినహా మిగతా వాక్య భాగాన్ని ప్రెడికేట్ అంటారు. అంటే సబ్జెక్ట్ తప్ప మిగిలిన భాగానంతా మనం ప్రెడికేట్ అంటాం. అందుకే ద బాయ్, ఏ బాయ్ అన్నది నేను ఏం చేశాను, సబ్జెక్ట్ అని చెప్పాను. సపోజ్ ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. లత లవ్స్ పెయింటింగ్. సో హియర్ లత ఈజ్ సబ్జెక్ట్. లత లవ్స్ పెయింటింగ్. లత ఈజ్ సబ్జెక్ట్. లవ్స్ పెయింటింగ్ ప్రెడికేట్. ప్రవీణ్ లైక్స్ వాలీబాల్. సో ప్రవీణ్ ఈజ్ సబ్జెక్ట్. మై డాటర్ ఓర్ ఏ బ్లూ డ్రెస్. సో ఇక్కడ మై డాటర్. అలాగే ఏ బాయ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఏ బాయ్. ద బర్డ్ ఎయిట్ ద ఫుడ్. ద బర్డ్ అన్నది ఇక్కడ సబ్జెక్ట్. రిమైనింగ్ పార్ట్ ప్రెడికేట్. సో మనం సెంటెన్సెస్ టైప్కి వస్తే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ ఏ మీనింగ్ఫుల్ థాట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందులో హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ అంటే 4 types ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, డిక్లరేటివ్ అండి. డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ సెంటెన్సెస్ విచ్ వీ హ్యావ్. ఈ డిక్లరేటివ్నే అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అఫర్మేటివ్ సెంటెన్స్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్. సో ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుందంటే విచ్ గివ్ స్టేట్మెంట్ అండి, which makes a statement. The applicants will answered in a due time. That means which makes a statement. ఒక స్టేట్మెంట్ని తయారు చేసేదాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్. ఐఎమ్ అన్ ఇండియన్. ఐ లవ్ ఐస్ క్రీమ్. ఐ లవ్ టు ఈట్ ఐస్ క్రీమ్. ఐ వెంట్ టు గోవా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. లైక్ దట్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ని పాస్ చేస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ లైక్ హీ ఈజ్ ఎ బాయ్ కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ అండి.
సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటంటే ఆర్డర్, రిక్వెస్ట్, డిమాండ్స్ లేదా అడ్వైజ్ లేదా మూడ్స్కి సంబంధించి ఆర్డర్ చేయడం కానీ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైజ్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే ఇంపరేటివ్. దేని కిందకు వస్తాయి? ఇంపరేటివ్ కిందకి వస్తాయి. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్స్: ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, రిక్వెస్ట్. కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఆర్ కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, కుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్, యూ కెన్ గో, అనుమతి ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం. అలాగా డోంట్ మేక్ ఏ నాయిస్, ఆర్డర్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. థర్డ్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ అండి, క్వశ్చనింగ్ టైప్. సో ఈ క్వశ్చనింగ్ టైప్ మనకి 2 టైమ్స్ ఉంటాయండి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ టైప్ ఒకటి, ఇంకోటి వచ్చి WH క్వశ్చన్స్ అండి. WH వర్డ్తో స్టార్ట్ అవుతుంది, అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ ఏంది WHO అనుకోబాకండి. సో WH క్వశ్చనింగ్ వర్డ్, WH హౌ కూడా, అందుకని హౌ కూడా వస్తుంది. హౌ, వేర్ ఇలాంటి క్వశ్చన్స్తో కానీ క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, సో వాట్ యు ఆర్ డూయింగ్, హౌ ఆర్ యూ నౌ, హౌ ఈజ్ యువర్ హెల్త్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తే వీటికి మనం ఆన్సర్ చెప్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ మీనా అని చెప్తాం, అలా చెప్తాం. వెన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ టైప్స్కి వస్తే ఇక్కడ డిడ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఎస్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అంటాం, కొన్నిసార్లు ఎస్ అంటాం. సో సింపుల్గా ఎస్ ఆర్ నో అని చెప్పి ఆన్సర్స్కి ఏమొస్తుంది అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో మాత్రమే చెప్తామండి. సో లేదో WH క్వశ్చన్స్ అంటాం, WH క్వశ్చన్స్తో స్టార్ట్ అయితే వాటిని WH క్వశ్చన్స్ అంటాం. ఇవి దేంట్లో భాగం అంటే ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో భాగం. సో ఇంకా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకి తెలుసు ఆశ్చర్యాత్మక వాక్యం. ఏవైనా మనకి సడన్గా ఏమైనా తెలిసాయి అని అంటే మనం వాటిని ఎక్స్ప్రెస్ చేసేవేని. వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్, హో గాడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ గోల్డ్, అల్లాస్ ద మ్యాన్ వాస్ డైడ్, అంటే ఇప్పుడు బాధకంగా ఉంది, అమ్మాయి చనిపోయింది, సో హౌ నైస్ ఇట్ ఈస్, అలాంటివన్నీ వీటి కిందకు వస్తుంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వస్తాయి. సో 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈరోజైతే నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నౌన్ గురించి చాలా పార్ట్ ఉంది, సో ఫుల్ వీడియో అయినా అవుతుందండి. తర్వాత ప్రొనౌన్ అలాగ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తానండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్దాం. అదేటప్పుడు సెంటెన్స్ ఎందుకు మనం నేర్చుకోవాలంటే సెంటెన్స్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సబ్జెక్ట్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రెడికేట్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనకి తెలిస్తేనే కదండి. అందుకని వాటి గురించి మెయిన్ చెప్పడం, వాటి గురించి మీకు బిట్స్ కూడా వస్తాయి. సో ఈ వీడియోలో అయితే మనం నౌన్ గురించి తెలుసుకుందాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చెప్పాం, సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఏ థాట్ఫుల్ మీనింగ్ కాల్డ్ ఏ సెంటెన్స్ అన్నాం. అసలు ఒక్కొక్క సెంటెన్స్లో ఉండే ఒక్కొక్క వర్డ్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము అని చెప్పేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందుకని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి. మనకి తెలుసు వీ హ్యావ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వన్ ఈజ్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఇవి మనకు తెలుసు, పుట్టినప్పటి నుంచి మనం నేర్చుకుంటుంది ఇదే. సో దాంట్లో ఫస్ట్ వన్ అయిన నౌన్ గురించి మనం తెలుసుకుందాం. నౌన్ అయితే మనం తెలుగులో నామవాచకం అంటామండి, పేరుని తెలిపే పదం. ఏ నేమింగ్ వర్డ్ అని అంటాం నౌన్ని. సో మనకి నార్మల్గా డెఫినేషన్ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం బై హార్ట్ కొట్టిందే. ఏ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఏ థింగ్ దట్ ఇంక్లూడ్స్ క్వాలిటీ, మెటీరియల్, అంటే ఇవి వేరేది ఒకటే. ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నేమ్స్ ఆఫ్ ద బర్డ్స్, ఎనిమల్స్, ప్లేస్, థింగ్స్ ఆల్ కమ్స్ అండర్ నౌన్ అని మనకు తెలుసు. సో ఈ నౌన్ కిందకి ఇంకా ఏమేమి వస్తాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అని చెప్పంటే ఏవైనా క్వాలిటీని తెలియజేసేటివైనా, మెటీరియల్ తెలియజేసేటివైనా, కలెక్షన్ ఆఫ్ నౌన్స్ కూడా, స్టేట్, యాక్షన్, ఇవన్నీ కూడా నౌన్ కిందకే వస్తాయి. అదేవిధంగా మనకి ఇక ఎగ్జాంపుల్స్ చూడండి. శంకర్, కమ్మారెడ్డి, టేబుల్, డాగ్, టీచర్, పెన్, సిటీ, హ్యాపీనెస్, హోప్, ఇవన్నీ. జాహ్నవి యూజెస్ పెన్ అండ్ పేపర్ టు రైట్ లెటర్స్. ఇక్కడ చూడండి, జాహ్నవి యూజెస్ పెన్, పేపర్ టు రైట్ లెటర్స్. జాహ్నవి, పెన్, పేపర్స్, రైట్ లెటర్స్. ఇక్కడ 4 నౌన్స్ వచ్చాయి ఒక ఎగ్జాంపుల్లోనే అని చెప్పడానికి యూజ్ అవుతాయి. మనం ఒక క్వశ్చన్ చూద్దామండి 2009లో. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ 2 నౌన్స్ ఇన్ ఇట్. సో చూస్ ద సెంటెన్స్ విత్ 2 నౌన్స్ అండి. 2 నౌన్స్ ఒకే సెంటెన్స్లో ఉన్నది ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ ఆల్రెడీ నేను ఇందుకు చూపించేసాను, అందుకనే అండి దాన్ని రివీల్ చేసి చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ద డైరెక్టర్ గివ్ పర్మిషన్.
సో ఇక్కడ డైరెక్టర్ నౌనే, పర్మిషన్ నౌనే. మిగిలిన వాటిల్లో ప్రనౌన్ అలా వచ్చే నౌన్ అంతగా రాలేదు, ఒక్కొక్కటే వచ్చాయి. సో ఫస్ట్ వన్ అండి ఆన్సర్. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ నౌన్కి వెళ్దాం. మనకి 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. వాట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తర్వాత మీకు మూవ్ చేస్తాను, మీరు చూసుకొని రాసుకోవచ్చు కావాలంటే. ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా ఒక ప్రాపర్ నేమ్. ఇప్పుడు నా పేరు మీనా, మా పాప పేరు తన్వి. సో నేను వాడుతున్న మొబైల్లో వివో. ఇలాగ పర్టికులర్గా నేమ్ అనితో పిలిస్తే వాటికి ఒక నేమ్ కానీ ఉంటే వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. అలా కాకుండా మొబైల్, ఏ మొబైల్ తెలియదు, మొబైల్, గర్ల్, బాయ్, టీచర్, స్టూడెంట్, పలానా టీచర్ అన్నాం, పలానా టీచర్ అన్నాం. ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి కామన్ నౌన్. అలాగే ప్రాపర్గా మీనా మ్యాథ్స్ టీచర్ అని పిలిచారనుకోండి, అది ప్రాపర్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అంటే కలెక్టివ్ నౌన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ థింగ్స్ని కానీ ఒక నేమ్ ఇచ్చి పిలవడం అండి. ఇప్పుడు నార్మల్గా తాళాల గుత్త అంటాం. తాళాల గుత్తిని మనం ఇంగ్లీష్లో బంచ్ ఆఫ్ కీస్. సో ఇక్కడ యూజ్ చేసే బంచ్. అలాగే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని కలిపి మనం బొకే అంటాం, అవునా కదా. సో సోల్జర్స్ ఒక గ్రూప్ని కలిపి ఆర్మీ అంటాం. అదే కానీ సోల్జర్స్ ఆర్మీ ప్లీజ్ బీ రెడీ అంటారు. సోల్జర్స్ మీ అందరూ సమూహాలుగా ఉండి రెడీ అవ్వండి అని చెప్పేదానికి ఆర్మీ. అలాగా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి ఒక వర్డ్గా మనం ఇస్తే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఇంకోటి మెటీరియల్ నౌన్ అండి. సో ఏమైతే మెటీరియల్ లైక్ గోల్డ్, వుడ్, సిల్వర్ చాలా చాలా వస్తాయండి. ఇవన్నీ మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ చూద్దామండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏ నౌన్ విచ్ వి కాంట్ సెన్స్ అండ్ విచ్ వి కాంట్ సీ. అంటే మనం చూడలేము, తాకలేము, సెన్స్ చేయలేము. సో అలాంటి కొన్ని వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. కానీ ఎగ్జాంపుల్ ప్రాపర్ నౌన్కి ఇప్పుడు వెళ్ళిపోతాం. ఈ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్, దట్ ఈజ్ ఏ నేమ్ యూజ్డ్ ఫర్ అన్ ఇండివిజువల్ పర్సన్, ప్లేస్, రివర్ ఆర్ మౌంటైన్. సో పర్టికులర్గా పర్సన్ గురించి, ప్లేస్ కానీ, ఇండివిజువల్ ప్లేస్ గురించి కానీ, మౌంటైన్ గురించి కానీ చెప్తే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. లైక్ రవి, జాహ్నవి, గోదావరి, ఇండియా, ఎవరెస్ట్, లైక్ దట్ అండి. సో వెన్ కమ్స్ టు కామన్ నౌన్ ఇప్పుడే చెప్పాను. కామన్ నౌన్ రిఫర్స్ టు ఎనీ అండ్ ఈజీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ఎ సేమ్ కైండ్ ఆర్ క్లాస్. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో కౌ, డాగ్, గర్ల్, బాయ్, మ్యాన్, ఉమెన్, టీచర్, ఇలాగ రకరకాలుగా. సో ఇక్కడ చూడండి, ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి డిఫరెన్స్. గర్ల్, బాయ్, సిటీ అన్నాం, ఏందో మెన్షన్ చేయాలి. అలా కాకుండా జాహ్నవి, రవి, విజయవాడ, మీనా, నెల్లూరు ఇవన్నీ ఇలా తీస్తే వాటిని ప్రాపర్. అలా కాకుండా టీచర్, గర్ల్, ఉమెన్, బాయ్ ఇవన్నీ కామన్. సో ఇక్కడ ఒక బిట్ అడిగారు, మీరు దాన్ని చూసుకోవచ్చు, కావాలంటే రాసుకోవచ్చు అండి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయమంటే చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ ఫెయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. సో ఫెయిర్ అనేది నౌన్గా యూజ్ చేసిన సెంటెన్స్ ఏంటి అని చెప్పి అడిగారు. ఏ ఫెయిర్ అంటే మనం జాతర అనొచ్చు, లేదా ఫెయిర్ లేడీ అంటే అదేలేండి అందమైన అమ్మాయి. ఇక్కడ చూడొచ్చు, షీ విజిటెడ్ ఏ ఫెయిర్ ఎస్టర్డే, జాతరకి. దాన్ని మీనింగ్ చూసుకుంటే మనకు అర్థమైంది. మళ్ళీ ఫెయిర్ అబ్జెక్టివ్ కింద కూడా వస్తుంది, అందమైన కింద కూడా వస్తుంది. అందుకని అట్లా చూసుకోవాలి జాగ్రత్తగా. కలెక్టివ్ నౌన్ ఇప్పుడే చెప్పాను, ఏవైనా గ్రూప్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ని అంటే నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ థింగ్స్ని కానీ సేమ్ కైండ్కి చెందిన వాళ్ళని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఆటగాళ్ళని టీం అంటాం. అలాగే సెయిలర్స్, ఎవరైతే పడవ నడుపుతారో వాళ్ళని సెయిలర్స్ అంటారు. క్రౌడ్ ఆఫ్ పీపుల్, జనాభాల గుంపుని. అలాగే దొంగతనం చేసే ముఠాని గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటారు. అలాగే గొర్రెల మందని ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అని అంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం మెటీరియల్ నౌన్కి వెళ్దామండి. మెటీరియల్ నౌన్ ఇందాకే చెప్పాను. సో మనకి ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అవన్నీ దాని కిందకి వస్తాయి. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ సబ్స్టెన్స్ ఆర్ ఇంగ్రీడియంట్ థింగ్ ఆర్ మేడప్ ఆఫ్. ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, పదార్థాలు, ద్రవ్యాలు, లోహాలు రూపంలో ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. అవన్నీ కూడా నౌన్సే. సో ఇవన్నీ అన్కౌంటబుల్ అండి. లైక్ రైస్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్ బట్ వీ కాంట్ కౌంట్. మిల్క్ ఈజ్ ఎ నౌన్ బట్ వీ కాంట్ కౌంట్. A material noun is a type of noun but distinguish is made between the two. A common noun is usually countable noun but a material noun is a uncountable noun. Common noun అనేది మనం ఒక నార్మల్
కౌంటబుల్ నౌన్ అంటాం. మరి మెటీరియల్ నౌన్ని మనం కౌంటబుల్ నౌన్ అన్నాం. బికాజ్ ఎందుకంటే దాన్ని మనం మెజర్ చేయలేం కాబట్టి. లైక్ ద కౌ గివ్స్ అస్ మిల్క్, ద కౌ గివ్స్ అస్ మిల్క్. ఇప్పుడు మనకి మిల్క్ అనేది, కవ్ అనేది కామన్ నౌన్, మిల్క్ అనేది మెటీరియల్ నౌన్. బికాజ్ ఎందుకంటే మిల్క్ని మనం మెజర్ చేయలేం, ఇట్ ఈస్ ఏ మెటీరియల్ నౌన్. సో అలా అండి. ఇక్కడ మెటీరియల్ నౌన్కి వస్తే మనం ఇక్కడ లిక్విడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్: మిల్క్, టీ, కాఫీ ఎక్సెట్రా. మెటల్స్కి వస్తే మెర్క్యూరీ, గోల్డ్, ఐరన్, కాపర్, సిల్వర్ ఇవన్నీ వస్తాయి. క్రాప్స్కి వస్తే వీట్, రైస్, ప్యాడీ, మేజ్, అలా చాలా ఇవన్నీ మెటీరియల్ నౌన్స్కి వస్తాయి. సో మెటీరియల్ నౌన్స్ అనేటివి అన్కౌంటబుల్. మెటీరియల్ నౌన్స్ అనేటివి అన్కౌంటబుల్. సో కౌంటబుల్ ఏంటి అంటే కామన్ నౌన్స్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ డిఫరెన్స్. కామన్ నౌన్స్ అనేటివి కౌంటబుల్, మెటీరియల్ వస్తే అన్కౌంటబుల్. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకొని ఉండాలి. అదే ఇక్కడ చూడండి, షీ హ్యాస్ డన్ ద లిటిల్ షీ కుడ్ డూ. ఆమె చేయగలిగింది, చేసింది, లిటిల్. సో ఇక్కడ ఈ లిటిల్ అనేది ఏంటి? షీ డన్ ద లిటిల్ షీ వుడ్ డూ. ఆమె చేయగలిగింది, చేసింది. అక్కడ లిటిల్ ఏంటి? లిటిల్ ఏంటి? నౌనే అవ్వద్ది. సో లిటిల్ అంటే చిన్న వస్తుంది, ప్లస్ ఏంటంటే చేయగలిగింది అన్న ఉద్దేశంతో వస్తుంది. ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ నౌన్ చూస్తే, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇంతకే చెప్పండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ can't be sense. It is a name we given an emotion, idea, or an ideal or idea. సో ఐడియాలకి, విగ్రహానికి కానీ లేదంటే ఎమోషన్ లేని దానికి కానీ, ఒక ఐడియాకి కానీ మనం ఇచ్చేది. దీనికి ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. మనం దాన్ని చూడలేం, టచ్ చేయలేం, స్మెల్ చేయలేం, టేస్ట్ చేయలేం. ఇలాంటివి ఉండే ఒక నౌన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. సో వీటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అంటే ఇవి 3 టైమ్స్గా చెప్పచ్చండి. వీటి క్వాలిటీని బట్టి. అంటే గుడ్నెస్, హీఈస్ ఏ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అంటాం. ఇక్కడ కైండ్ హార్టెడ్ అది నౌనే, కానీ కైండ్ అంటే అబ్జెక్టివ్ కూడా ఎందుకు వస్తుందండి. సో ఇక్కడ కైండ్నెస్, హీ హ్యావ్ వెరీ కైండ్నెస్. సో ఇక్కడ కైండ్నెస్ అన్నాం. ఇక్కడ కైండ్నెస్ అనేది అతనికి జాలితత్వం ఎక్కువ అన్నాం. అంటే ఇప్పుడు జాలితత్వం ఎక్కువ అన్నామని అంటే అది ఏంటి? అబ్స్ట్రాక్ట్. మనం జాలిని చూడగలమా? చూడలేం. ఇప్పుడు బ్లడ్ని అయితే చూడగలం, కానీ కట్ చేసి జాలిని చూడగలమా? జాలిని, ప్రేమని, అందాన్ని ఇవన్నీ చూడలేం కదా. సో ఇవి లైక్ గుడ్నెస్, కైండ్నెస్, బ్యూటీ, ఇంటెలిజెన్స్ ఏవైతే క్వాలిటీని చెప్తాయి, గుణాన్ని, బ్రైట్నెస్, విజ్డమ్, బ్రేవరీ, కరేజియస్, హార్ట్స్, ఈ క్వాలిటీ గుణాన్ని చెప్పేటి మనం అబ్జెక్టివ్ అంటాం. వాటిలో ఉంటేవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాయండి. అక్కడ నెస్ వస్తుంది, అవి గమనించుకోవాలి. యాక్షన్ అంటే లవ్వడం, థెఫ్ట్, మూమెంట్, జడ్జిమెంట్ ఏవైతే యాక్షన్కి సంబంధించి అంటే వాటికి కూడా మనం నౌన్ అని అంటాం. అదేవిధంగా స్టేట్, స్థితిని బట్టి చైల్డ్హుడ్, బాయ్వుడ్, మ్యాన్వుడ్, యూత్, స్లేవరీ, సిక్నెస్, పోవర్టీ, డెత్, స్లీప్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అన్నాం, కానీ మనం దాన్ని టేస్ట్ చేయగలమా? ఫీల్ అవ్వగలమా? లేకపోతే మనం టేస్ట్ చేయగలమా? లేదు కదండి. సో అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్. స్టేట్ కానీ అంటే ఏ స్టేట్లో ఉన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్లో కదా, ఏ స్థితిలో ఉన్నారు అది కానీ, ఒక యాక్షన్ని కానీ, అదేవిధంగా ఒక క్వాలిటీని కానీ మనం చెప్పగలిగితే అవన్నీ దేని కిందకి వస్తాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అడ్జెక్టివ్స్ కొన్ని. ఇక్కడ యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, కోపం. అదే యాంగర్ అనేది నౌన్ అవుతుంది. అది డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం అడ్జెక్టివ్కి, నౌన్కి. బికాజ్ ఎందుకనంటే క్వాలిటీని తెలిపే అన్నీ మనం అడ్జెక్టివ్స్ అంటాం, యాజ్ వెల్ యాజ్ మనం మెటీరియల్ నౌన్ అని కూడా అంటాం. వాటిల్లో ఏది మెటీరియల్ నౌన్, ఏది యాడ్జెక్టివ్ అని తెలియాలి అని అంటే మనకి వాటికి డిఫరెన్స్ తెలియాలి. లైక్ యాంగ్రీ, యాంగర్ లాగా. బ్యూటిఫుల్, బ్యూటీ. బ్రేవర్, బ్రేవరీ. కంపానిజనేట్, కంపానిజన్. కరేజియస్, కరేజ్. చూసారా ఇక్కడ ఓజియస్ పెడతాం, అక్కడ కరేజియస్ అనేది అడ్జెక్టివ్. అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఈసారి వీటి మీద వీడియో చేస్తానండి. సో ఇప్పుడు మనం నౌన్ నెంబర్లోకి వెళ్దాం. నౌన్ నెంబర్ ఏంటి అని అంటే నౌన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. నౌన్ నెంబర్ వచ్చి 2 టైప్స్: కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. సో ఈ కౌంటబుల్ మనం చేసే వాటిలో సింగులర్, ప్లూరల్ ఉంటాయి. అంటే లైక్ డాగ్, డాగ్స్, కౌ, కౌస్, పెన్, పెన్స్. ఇవన్నీ సింగులర్, ప్లూరల్ కలిగి ఉన్న వాటివి, కౌంట్ చేయగలిగేటివి కౌంటబుల్ నౌన్స్ అంటాం. అయితే ఏవైతే మనం అన్కౌంటబుల్ ఉంటాయో, అంటే కౌంట్ చేయలేమో, వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ మాస్ నౌన్స్ డు నాట్ నార్మల్లీ హ్యావ్ ఏ ప్లూరల్ ఫామ్. వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. అంటే రైసెస్ అన్నాం కదా, రైసే అంటాం. అలాగా వీటిని కౌంట్ చేయలేం. అన్కౌంటబుల్ నౌన్స్ని
అండ్ మాస్ నౌన్స్ని వీ కాంట్ నార్మలీ హ్యావ్ ప్లూరల్ ఫామ్ ఉండదు వాటికి. రెగ్యులర్ ప్లూరల్ ఎండ్స్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ అంటే ఏ కామన్గా ఉండే వాటికి ఎస్తో ఎండ్ అవుతాయి. సో వీటికి మనం చెప్పొచ్చు. సో దే ఆర్ 2 నెంబర్స్ ఇన్ అ నెంబర్. సింగులర్ ప్లూరల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి సింగులర్ ప్లూరల్ కంటే కౌంటబుల్ నౌన్స్ నెంబర్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ కౌంటబుల్ నౌన్స్, సెకండ్ వన్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్కి ఉన్న ఇంకో పేరేంటి, మాస్ నౌన్స్. అది తెలుసుకుంటే చాలండి. సో ఈ నౌన్ జెండర్కి వద్దాం. ఇప్పుడు నౌన్ జెండర్ ఏంటి? సో ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నామండి. ఒకటి ఏంటి, సెంటెన్స్ టైప్స్ చెప్పుకున్నాం. ఇంకోటి నౌన్లో టైప్స్ చెప్పుకున్నాం. నౌన్ టైప్స్ 5 ఏంటవి? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. అదేవిధంగా నౌన్ నెంబర్ చెప్పుకున్నాం. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఇది నౌన్ జెండర్. ఇక్కడ మనకి చూస్తే మ్యాస్కులిన్, ఫెమినైన్. సో ఈ మ్యాస్కులిన్, ఫెమినైన్ ఏంటి అంటే ఇక్కడ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జెండర్. నౌన్ జెండర్ ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఈ జెండర్ ఏం తెలియజేస్తుంది అని అంటే టెల్స్ అబౌట్ ద సెక్స్ ఆఫ్ ద నౌన్. సో ఇది ఆడన మగన అసలు ఏంటి అని చెప్పి తెలియజేసేది. మనం దాన్ని నౌన్ జెండర్ అని అంటాం. అంటే ఈ నౌన్ జెండర్లో మ్యాస్కులిన్, ఫెమినైన్ అని ఉంటుంది. మ్యాస్కులిన్ అంటే పుంలింగం, అంటే పురుషుల గురించి కానీ మేల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి కానీ వాళ్ళ మనుషుల గురించి కానీ ఆ స్పీసీస్ గురించి కానీ చెప్తే వాటిని మనం మ్యాస్కులిన్ జెండర్ అంటాం. లైక్ మ్యాన్, లయన్, హీరో, బాయ్, కింగ్, హార్స్, యాక్టర్. ఇవన్నీ ఏంటి, అబ్బాయిల గురించి చెప్పేటివి, లేదా జంతువుల్లో మగవాటిని గురించి చెప్పేటివి. అందుకని వీటన్నిటిని మనం మ్యాస్కులిన్ జెండర్ అంటాం. ఇక్కడ ఫెమినిన్ జెండర్కి వస్తే స్త్రీల గురించి చెప్తే అది ఫెమినైన్, అది మనకి తెలుసు. అబౌట్ ఏ ఫెమినైన్ జెండర్ ఇట్ రిఫర్స్ టు ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ స్పీసీస్ గురించి చెప్తే. సో ఇక్కడ లైక్ ఉమెన్, అక్కడ లయన్ అన్నాం, ఇక్కడ లయనెస్. అక్కడ మ్యాన్ అన్నాం, ఇక్కడ ఉమెన్ అన్నాం. అక్కడ హీరో అన్నాం, ఇక్కడ హీరోయిన్. అక్కడ బాయ్ అన్నాం, ఇక్కడ గర్ల్ అన్నాం. ఇక్కడ నీస్, మేనకోడలు. అక్కడ నెఫ్యూ, మేనల్లుడు, మేనకోడలు, నీస్. ఎంప్రెస్, కౌ. యాక్ట్రెస్, యాక్టర్ అన్నాం. ఇక్కడ యాక్ట్రెస్ అన్నాం. ఆర్ ద ఫ్యూ ఆఫ్ ద ఫెమినైన్ జెండర్స్ నౌన్ దట్ వి యూస్. ఓకేనా అండి? ఇక్కడ కామన్ జెండర్. సో కామన్ జెండర్ అంటే స్త్రీ పురుషులు కలిపి ఉపయోగించేటువంటి కామన్ జెండర్. లైక్ బేబీ అంటాం, అది గర్ల్ బేబీయా బాయ్ బేబీ మనం చెప్పట్లా. సో కామన్గా యూజ్ చేసి అంటే ఫర్ బోత్ బాయ్స్ అండ్ మేల్స్కి కానీ మనం కామన్గా యూజ్ చేస్తే దాన్ని కామన్ జెండర్ అంటాం. అవి ఏంటి అంటే బేబీ, బర్డ్, క్యాట్. మనం ఇక్కడ క్యాట్ అంటున్నాం కానీ ఆడ క్యాట మగ క్యాట చెప్పట్లా. క్యాటిల్, దోళ్ళు. చైల్డ్, కంపానియన్, కామ్రేడ్, కజిన్, కామ్రేడ్, కజిన్. డాన్సర్, లేడీ డాన్సర్, బాయ్ డాన్సర్ చెప్పారు. డీర్, జింక. ఫ్రెండ్, గార్డియన్. 90% ప్రొఫెషన్స్ కామన్ జెండర్గా పరిగణించబడతాయి, అంటే వృత్తులు. టీచర్ అన్నాం, ఇప్పుడు మేల్ టీచర్ ఫిమేల్ టీచర్ చెప్పలేదు. టీచర్, లాయర్, డాక్టర్. అలాగా ఇది ఇంపార్టెంట్, ఈ నోట్ ఇది రాసి పెట్టుకోండి. సో 90% ఆఫ్ ద ప్రొఫెషన్స్ అన్నీ ఏ నౌన్ జెండర్ కిందకి వస్తాయి అని అంటే సో కామన్ కేటగిరీ కిందకి వస్తాయి, నాట్ ఫెమిలిన్, మ్యాస్కులిన్. ఇంకా ఫోర్త్కి వస్తే ఫోర్త్ వన్ వచ్చి న్యూట్రల్ అండి. న్యూట్రల్ జెండర్. ఎస్, న్యూట్రల్ జెండర్. A noun is said to be neutral gender if it refers to a member of a species which is neither a male nor a female. సో ఆడ మగ అంటే మేలు ఫిమేల్ కాకుండా ఉండే నార్మల్, అది కాదు ఇది కాదు మేల్ కాదు ఫీమేల్ కాకుండా ఉంటాయి కదండి కొన్ని థింగ్స్ కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ, వాటిని మనం ఏమంటాము అని అంటే న్యూట్రల్ జెండర్. నపుంసక లింగం అంటాం తెలుగులో, న్యూట్రల్ జెండర్ ఇంగ్లీష్లో అయితే అండి. లైక్ చైర్, టేబుల్. చైర్ అనేది ఆడ మగం అని చెప్పలేం. టేబుల్ కూడా. ట్రీ, స్టార్, మౌంటైన్, స్ట్రీట్, బుక్, కార్, స్కూల్, పేపర్, పెన్సిల్, కంప్యూటర్, డోర్, పెన్. ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయి, న్యూట్రల్ జెండర్ కిందకు వస్తాయి. సో నోట్, కలెక్టివ్ నౌన్స్ ఈవెన్ ఇఫ్ దే రిఫర్ టు లివింగ్ బీయింగ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ న్యూట్రల్ జెండర్స్. సో ఇక్కడ మనం ఏమంటున్నారంటే కలెక్టివ్, ఈ నోట్ ఇంపార్టెంట్. కలెక్టివ్ నౌన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, కలెక్టివ్ నౌన్స్ సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ కానీ మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. వాటిల్లో రిఫర్ ఏదైతే లివింగ్ థింగ్స్ ఉన్నాయో ఆ లివింగ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం న్యూట్రల్ జెండర్ అని చెప్పచ్చు అని చెప్తున్నారు. సో లైక్ ఆర్మీ, సో పోలీస్, ద ఆర్మీ ఈస్ డూయింగ్ ఇట్స్ టాస్క్. ద పోలీస్ ఆర్ కాల్డ్ టు మేనేజ్ ద సిచ్యువేషన్.
In this sentence, the noun army and police refers to no only living beings, but they are used as neutral genders. సో ఇక్కడ మనం అన్ని నాన్ లివింగ్ థింగ్సే చెప్పుకున్నాం, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ లివింగ్ థింగ్స్ ఎక్కడ వాడలా, అందుకని మీరు అవి న్యూట్రల్ జెండర్ కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ పోలీస్, ఆర్మీ లైక్ కలెక్టివ్ నౌన్స్లో వచ్చేటివి కూడా వస్తాయి అని చెప్తున్నారు. ఇంకోటి బి చూడండి, ఆబ్జెక్ట్స్ నోటెడ్ ఫర్ దేర్ పవర్, స్ట్రెంగ్త్, వైలెన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మాస్కులిన్ జెండర్. ద సన్, ద సమ్మర్, టైమ్, డెత్ ఎక్సెట్రా ఆర్ మాస్కులిన్ జెండర్ నౌన్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మాస్కులిన్ జెండర్ పవర్, స్ట్రెంగ్త్ని, వైలెన్స్ని తెలియజేసేటివి. అంటే సమ్మర్ టైం కానీ, సమ్మర్ టైం, డెత్, ఇవన్నీ కూడా మాస్కులిన్ జెండర్ కిందకి వస్తాయి. ఇక్కడ ఫిమేల్ మేల్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. లైక్ బ్యూటీ, జెంటిల్నెస్, గ్రేస్, ఇవన్నీ కూడా ఫెమినైన్ కిందకు వస్తాయంట. చూసారండి, ద మూన్, ద ఎర్త్, స్ప్రింగ్, క్లారిటీ ఎక్సెట్రా. అక్కడ సన్ అన్నారు, ఇక్కడ మూన్, ఎర్త్ వచ్చింది చూడండి. సమ్మర్ టైం అన్నారు, ఇక్కడ వింటర్ వస్తేమో టైము, డెత్, ఇవన్నీ చూడండి, అవన్నీ మాస్కులిన్ జెండర్స్ అంట. అంటే సన్ను, సమ్మరు, టైము, డెత్, ఇవన్నీ పుంలింగం అంట అండి. ఇంకొక మాటకు వస్తే ఇక్కడ మూన్, ఎర్త్, స్ప్రింగ్, చారిటీ అంటే రథం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అని అంటే ఆకులు రాలే సీజన్ అంటే స్ప్రింగ్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే ఫిమినిన్ స్త్రీలింగం కిందకి వస్తాయంట. చూసారా ఎంత గ్రేట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. సో అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ జెండర్స్ కెన్ బి మేడ్ ఇన్ 3 ways. సో ఈ జెండర్స్ అన్నింటినీ మనం 3 waysలో పెట్టచ్చండి. బై యాడింగ్ ఈఎస్కు కలపడం వల్ల మ్యాస్కులిన్ టు ద మ్యాస్కులిన్ ఈజ్ ఫార్మ్డ్. మ్యాస్కులిన్ నుంచి ఫెమిలిన్ ఫామ్ అవుతుందంటండి. అది ఏంటంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఆథర్ అన్నాం, ఈఎస్ఎస్ పెడితే ఆథర్స్ అయింది. సో ఈ ఆర్ పక్కన ఈఎస్ఎస్ పెడితే ఆథర్ కదా, ఆథర్స్. కౌంటెస్. సో ఇది మ్యాస్కులిన్, ఇది ఫెమిలైన్. సో ఆథర్, ఆథర్స్. కౌంటెస్. జెయింటెస్. హోస్టెస్. హోస్ట్ అంటే ఎవరైతే ఏదైనా ప్రోగ్రామ్ కానీ హోస్ట్ చేస్తారో, నిర్వహిస్తారో వాళ్ళని హోస్ట్ అంటాం. లయన్, లయనెస్. మేయర్, మేయరస్. అబ్బాయి అయితే మేయర్, అమ్మాయి అయితే మేయరస్. పోయెట్, పోయెటెస్. మగ వ్యక్తి, ఆడవ్యక్తి. పోహెటెస్ అంటే ఏదైనా స్పీచెస్ లేకపోతే ఏదైనా ఏన్షియంట్ థింగ్స్ వాటిలో షేక్స్పియర్ వాటి ప్రోహిబిట్ అంటారండి. అంటే వాళ్ళు గేట్ నవలే రాసి వాటి స్పీచెస్ ఇస్తారు కాబట్టి. షిపర్డెస్ అంటే గొర్రెలు కాసేవద్ది. స్టెడ్వర్డెస్ అలాగండి. మ్యాస్కులిన్కు ముందుగా తర్వాత కానీ ఒక ఇక్కడ మనకేమన్నా మ్యాస్కులిన్కి ముందు కానీ తర్వాత కానీ మ్యాస్కులిన్, ఫెమిలైన్ ఇచ్చారు. ఇక్కడ హీ బఫెలో, షీ బీర్. హీ బీర్, కౌ డీర్. పీకాక్, పీహెన్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. హీ గోట్, షీ గోట్. ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ. మిల్క్ మ్యాన్, మిల్క్ మెయిడ్. పాలు పోసే వ్యక్తి. మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. వాషర్ మ్యాన్, వాషర్ ఉమెన్. సో ఇక్కడ కొన్ని చేంజ్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. హీ బఫెలో, షీ బీర్ అంటామంటండి. హీ బీర్, కౌ బీర్. పీకాక్ మగదైతే పీహెన్ అంటామంట. ఆడదైతే కొంచెం చూసుకోండి. అంటే షీ మెన్షన్ చేయడం వల్ల హీ గోట్, షీ గోట్. ఆడది మెడది అని, ఆడది మొగది అని. ఇక్కడ వచ్చి వర్డ్ చేంజ్ చేయడం వల్ల బాయ్, గర్ల్, బ్రదర్, సిస్టర్. కుక్, హెన్ అంటే ఇది మగ కోడి అండి, ఇది ఆడది. హెన్ అంటాం, కోడి అంటాం కదా, అది కుక్. డాగ్, బిచ్. ఫాదర్, మదర్. మనం ఇది బాగా తిట్టుగా వాడతాం, బిచ్ 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 అని. ఆడకుక్క అని అర్థం దానికి. హస్బెండ్, వైఫ్. హార్స్, మేర్. హార్స్ ఫీమేల్ దండి, ఆడదైతే మేర్ అంటాం. కింగ్, క్వీన్. నెఫ్యూ, నైస్, అది మన దగ్గర చెప్పడం. అంకుల్, ఆంట్. సో మీరు గమనించాల్సింది ఇవ్వండి, ఇవి ఇంపార్టెంట్. హీ బఫెలో, షీ కౌ. షీ బీర్. బఫెలో అయితే మగది హీ బఫెలో, ఆడది ఏమంటే షీ కౌ అంటారంటండి. షీ కౌ బఫెలోలో నల్లగా ఉంటుంది చూడండి వాటిని. హీ బీర్, అది కౌ బీర్. పికాక్, పీహెన్, అది. ఇంకా మనకి హీ గోట్, షీ గోట్ ఇది ఓకే. ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ ఓకే. మిల్క్ మ్యాన్, మిల్క్ మెయిడ్ ఓకే.
మీ మ్యాన్ సర్వెంట్, ఉమెన్ సర్వెంట్ ఇవి ఓకే. ఇది ఫస్ట్ వే అండి. కొంచెము అవి చూసుకోండి. అంటే ఈ హీ బఫెలో, షీ కౌ అదొక్కటే అండి. అంటే మన హీ బఫెలో ఉంది కాబట్టి షీ బఫెలో పెడతాం, అలా కాదు. షీ తీసి షీ బీర్ పెట్టాలండి. సారీ, అది షీ బీర్కి వచ్చేసరికి ఇక్కడ కౌ బీర్ వస్తుంది, అది చూసుకోండి. సో అందుకని ఇవి రాసుకోండి, కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ కామన్, కానీ ఏంటంటే ఇక్కడ కౌ వచ్చింది బీర్కి, అక్కడ రాలేదు, అంతే. బీర్ అంటే ఎలుగుబంటే కదండి. సో ఇక్కడ ఐ ఎంజాయ్డ్ మై స్టే ఇన్ హోటల్ తాజ్. ఇక్కడ స్టే, ఇక్కడ మై పొసెసివ్ ప్రొనౌన్ ముందు వస్తుంది. స్టే అది నౌన్, అదండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సారీ, అడ్జెక్టివ్లో ఉంది, ప్రొనౌన్లో కూడా ఉంది, చూపిస్తానండి నెక్స్ట్. స్టే అనేది ఏంటి అంటే ఇక్కడ నౌన్. సో ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్, ఎంజాయ్డ్ వర్బ్, మై పొసెసివ్, అడ్జెక్టివ్, స్టే నౌన్, ఇన్ ప్రిపోజిషన్ హోటల్ తాజ్ ఈజ్ నౌన్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అండి. సో ఇవన్నీ మనకి ఏదైతే నౌన్ టైప్స్ ఉన్నాయో అవి. సో మళ్ళీ మనం చూస్తే సెంటెన్స్ మనకి 4 టైప్స్, నౌన్ టైప్స్ 5 టైప్స్. ఏంటవి? కామన్, ప్రాపర్, మెటీరియల్, యాబ్స్ట్రాక్ట్, కలెక్టివ్. సో ఇవి టైప్స్. మనం నెంబర్కి వస్తే, నౌన్ నెంబర్కి వస్తే నెంబర్ 2 టైప్స్, కౌంటబుల్, అన్కౌంటబుల్. అన్కౌంటబుల్కి ప్లూరల్ ఫామ్ ఉండదు, దీనికి సింగులర్ ప్లూరల్ ఉంటుంది. అదేవిధంగా మనం జెండర్కి వస్తే, నౌన్ జెండర్కి వస్తే అవి ఎన్ని టైప్స్? 5 టైప్స్. సో ఏంటవి? మ్యాస్కులిన్, ఫెమిలిన్, ఇంకా అండి మ్యాస్కులిన్, ఫెమిలిన్, న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్. 4 టైప్స్ అండి, 4 టైప్స్. అంతేనా? మనం ఎక్కడైనా ఏమైనా స్కిప్ చేసామండి చెప్పుకోవడంలో, రివిజన్లో? ఎస్, 4 టైప్స్, నాట్ 5 టైప్స్. సో మ్యాస్కులిన్, ఫెమిలిన్, కామన్ జెండర్, అలాగే న్యూట్రల్ జెండర్. ఇంకా సెంటెన్స్ టైప్స్కి వస్తే 4 టైప్స్. అవి ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డిక్లరేటివ్ని మనం ఏమంటాం? అఫర్మేటివ్ అంటారు. రేపు క్వశ్చన్ పేపర్లో మీకు అఫర్మేటివ్ ఇస్తే, మేడం మాకు అఫర్మేటివ్ చెప్పలేదు అనుకోవాకండి, డిక్లరేటివ్ సెంటెన్స్ని అఫర్మేటివ్ అంటారు. దాన్నే పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అంటారండి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసే సెంటెన్స్ ఏంటి అని అంటే డిక్లరేటివ్. ఇంపరేటివ్ అంటే ఆర్డర్, రిక్వెస్ట్, అవి అంటే ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుంటాం కదా, అనుమతార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, అవన్నీ దీంట్లోకే వస్తాయండి. ఆర్డర్ చేయడం, ఆర్డర్ అంటే ఏంటంటే కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ, ప్లీజ్ సిట్, షట్ అప్ అండ్ సిట్ అంటాం కదా, అవన్నీ ఇంపరేటివ్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అండి. సో ఇందాకే చెప్పాను, క్వశ్చన్ మనకి 2 టైప్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఒకటి, WH క్వశ్చన్స్ ఒకటి, అదొకటి. ఇంకా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థక వాక్యం, దేనికి ఆశ్చర్యపడ్డ, ఎక్స్క్లమేషన్ మార్క్ సింబల్ కనిపించిన, అవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కిందకి. అల్లాస్, హో, వా, వాట్ అవి కూడా వస్తాయండి, జాగ్రత్త. ఎవరైనా చనిపోతే అల్లాస్, అయ్యో బాధాకరమని. హుర్రే అది కూడా వస్తుంది, సారీ, హుర్రే, HURRAH, హుర్రే. హుర్రే, ఇండియా వాన్ ద మ్యాచ్, హుర్రే ఐ వాన్ ద మ్యాచ్, హుర్రే వీ వాన్ ద మ్యాచ్, అలా కూడా వస్తాయి. హో, వావ్, వాట్, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ రే, వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్, వాట్ కూడా సమ్టైమ్స్ వస్తుంది. వాట్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ సింబల్ కనిపించినట్టుగా డిక్లరేటివ్ సెంటెన్స్. మరి WHతో స్టార్ట్ అయ్యేవన్నీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా అండి, ఇంట్రాగేటివ్ అని మాత్రం క్లిక్ చేయొద్దు, ఓకేనా? వాట్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయిపోతుంది, ఓకేనా? వాట్కి ఒకటే అండి. హో గాడ్, హో మై అలా వస్తుంది. సో ఇప్పటికే వీడియో 33 minutes అయిందంటుందండి, సారీ అండి మీ బ్రెయిన్ తినుంటే, బట్ ఈ యూస్ఫుల్ వీడియో అండి. సో నౌన్స్ టైప్స్ మొత్తం కవర్ చేశాను. ఇంకా నేను నెక్స్ట్ టాపిక్ ప్రొనౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ చేస్తాను. అప్పుడు దాకా నా వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను అడ్జెక్టివ్కి నోట్స్ రాసుకున్నాను, దాన్ని పెడతానండి. సో ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేటట్టు మీరు లైక్ చేస్తే రీచ్ అవ్వద్దండి, కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గుడ్ నైట్, స్టే ట్యూన్ ప్లీజ్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.